రాయల్ శంకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, నేను కేవలం 3 నిమిషాలే మాట్లాడినా, మిగతాదంతా కూడా నేను మొదలు పెట్టగానే మిగతా ఇంటరప్షన్ అయింది. దయచేసి నా సమయాన్ని, పార్టీ సమయం కాబట్టి నా సమయాన్ని పూర్తిగా నాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు మేము ఏ రోజు కూడా ఈ 42% రిజర్వేషన్కు మేము ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తలేమని కనీసం మాట వరుసకి ఎక్కడైనా ఎవరు కూడా చెప్పలేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు, సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో జరిగిన విషయాల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి విషయాల్ని మాత్రమే పత్రికా మిత్రులకు షేర్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, ఈ అసెంబ్లీలోనే మీరు పెట్టినటువంటి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా ప్రకటించింది. ఎల్ఏ మంత్రి గారు ఒక మాట మాట్లాడింటారు. ప్రభుత్వం కేంద్రంలో మీది అధికారంలో ఉన్నది, చేయాల్సినటువంటి బాధ్యత మీదే కదా అని ఎల్ఏ మంత్రి గారు మాట్లాడారు. అధ్యక్ష, మీరు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ 42% మీద జరుగుతున్నటువంటి చర్చ, మొన్న పార్లమెంటు జరిగింది అధ్యక్ష. పార్లమెంటులో ఎప్పుడైనా దీని మీద చర్చ జరిగినా, అక్కడ భారతీయ జనతా పార్టీ వేరే విధంగా మాట్లాడినా, మీరేమన్నా మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. మేము ఇక్కడ ఇంత సంపూర్ణంగా మద్దతు ప్రకటించి అన్ని రకాలుగా బీసీలకు కావాల్సినటువంటి విషయాల మీద ప్రభుత్వానికి ఇంత స్పష్టంగా సూచనలు సలహాలు ఇస్తే దాని మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం. మేము ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినాం, మీరు ఈరోజు బిల్లును ప్రవేశపెడుతూ రాబో రోజులలో ఏ కార్యక్రమాలు చేస్తారో అనేది కూడా మేము ఆ రోజు చెప్పినాం. మేము చెప్పినట్టుగానే వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము చెప్పినాం నెపమేసి ఢిల్లీలో ధర్నాకి వెళ్తారని చెప్పినాం, అదే రకంగా అక్కడ వెళ్ళి ధర్నా చేశారు. అధ్యక్ష, ధర్నాలతో చట్టాలు అయిపోతాయా? ధర్నాలతోనే మార్పులు అయిపోతాయా? వీళ్ళ ఆలోచన ఏంటిది? మేము చెయ్యలేనటువంటి పరిస్థితులలో ఈ నెపం మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలని. కానీ అధ్యక్ష, బీసీలు ఆ మాత్రం తెలివిలేక లేరు అధ్యక్ష. ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో, ఏ వ్యక్తి ఏ అవసరం కొరకు ఏ మాట మాట్లాడుతున్నాడో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు అధ్యక్ష బీసీ సంఘాలంతా. అధ్యక్ష, నేను మాట్లాడితే ఎల్ఏ మంత్రి గారు ఒక మాట ఏమన్నారు, ఈ విషయానికి అధ్యక్ష,